ఈరోజు మళ్ళీ జిమ్ హంట్ మొదలెట్టా. చెప్పా కదా, ఆల్రెడీ గూగుల్లో చూశాను అక్కడ కూడా వెళ్ళాలని చెప్పేసి. సో అక్కడికి మార్నింగ్ ఏం చేశానంటే, నడుచుకుంటూ వెళ్తే ఒక వాకింగ్ కూడా అయినట్టు ఉంటుందని చెప్పేసి ఒక 15 మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్, మనకి లొకేషన్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటే నడుచుకుంటూ చూసుకుంటూ పోయాను. వెళ్ళేదారిలో 2-3 జిమ్లు తగిలినాయి. కానీ మన టార్గెట్ ఏదంటే దానికి వెళ్ళి చూసా ఎన్ని ఉన్నాయి ఏంటి కథ అని చెప్పేసి. ఎక్విప్మెంట్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే చాలా పాత అనుకుంటే జిమ్ బాగా రుద్దుపోయి ఉన్నాయి ఎక్విప్మెంట్స్ కూడా. సరే ఎంత అని అడిగితే 2200 అన్నాడు. డిస్కౌంట్ పోను 1700కి ఇస్తా అని చెప్పాడు. సరే మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, అతను కూడా వచ్చిన తర్వాత వచ్చి జాయిన్ అవుతాను అని చెప్పేసి ఇక వచ్చేసాను. వచ్చేదారిలో మళ్ళీ రిటర్న్ వాకింగే కదా, ఇంకో జిమ్ ఒకటి కనపడితే దానికి వెళ్ళాను. అది చాలా క్లాస్గా ఉంది, కొత్త జిమ్, బాగా ఎక్విప్మెంట్స్ కూడా బాగున్నాయి. కాకపోతే రిపీట్ లేవు. సో దానికి ఏం చేశానంటే అడిగితే అతను ఏమన్నా 2500 పర్ మంత్ అన్నాడు. సరే డిస్కౌంట్లు ఏమన్నా ఉన్నాయా ఇవ్వరు కదా అంటే, ఒక 2000 పర్ మంత్ పడుతుందండి, 4500 అయితే 4000కి 3 months పడుతుంది అని చెప్పాడు. సరే అయితే సండే వస్తానని చెప్పేసి అది కూడా తిరిగి వచ్చేసాను. సో చూడాలి, ఇంకా అది 1700 చెప్తా అన్నది కొంచెం మనకి రీజనబుల్గా ఉంది. ఇంకా దానికంటే ఇంకా తక్కువ దొరకవేమో అనిపిస్తుంది. సో చుట్టుపక్కల ఇంకెక్కడన్నా ఉంటే అవి వెతుక్కొని ఇంకా చెయ్యాలి. సో వచ్చేదారిలో పార్క్ కనపడితే ఇక మనకి బ్యాక్ చేయడానికి పులప్స్కి రూమ్లో సెట్ అవ్వలేదు కాబట్టి దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ బ్యాక్ కొట్టేశాను. అలాగే ట్రైసెప్ డిప్స్ కొట్టేశాను. తర్వాత క్యాలిస్థెనిక్ ఫ్రంట్ లివర్ అనేది ప్రాక్టీస్ చేశాను.